భానుప్రియ, వెల్కమ్ టు వీక్షణం. సీఎం రేవంత్ రెడ్డి కొందరు బ్యూరోక్రాట్లను ఉద్దేశించి చేసిన కీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఐఏఎస్ దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా అంతా కదిలితేనే పనవుతుంది. లేకపోతే జనంలో అసంతృప్తి విమర్శలు పెరుగుతాయి. నిజానికి చెప్పినప్పుడే వేగం పెంచుతారు. ఆ తర్వాత అంత షరా మామూలే అన్నట్లుగా సీన్ నడుస్తోంది. సివిల్ సర్వెంట్లు జనం సమస్యలు వదిలేసి సివిల్ పంచాయతీలు తెంపేందుకే ఇష్టపడుతున్నారా అన్న డిబేట్ నడుస్తోంది. లెజిస్లేచర్ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఎగ్జిక్యూషన్ చేయాల్సింది బ్యూరోక్రాట్లే. వీళ్ళంతా చెప్పినప్పుడే కదులుతున్నారు. ఆ తర్వాత మళ్లీ షరామామూలే. బాగా పనిచేస్తున్నారని పొగిడేలోపే పాత కథ రిపీట్ చేస్తున్నారు. ఇది తెలంగాణలో కొందరు ఐఏఎస్ల తీరు. వీరితోనే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తోంది. తెలంగాణ ఒక డైనమిక్ స్టేట్. తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలకు చేరువగా ఉంది. తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంచనా వేసింది. సో దీన్ని మరో లెవెల్కు తీసుకెళ్లాలంటే కదలాల్సింది ఆఫీసర్లే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఐఏఎస్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి 3 తప్పులు చేద్దామనేలా కొందరు బ్యూరోక్రాట్ల తీరు ఉందన్నారు. లెజిస్లేచర్ నిర్ణయాలు తీసుకుంటే అందులో తప్పొప్పులను ఐఏఎస్లు వివరంగా చెప్పేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. కొందరిలోనైనా మార్పు వస్తుందన్న ఉద్దేశంతోనే తాను ఈ కామెంట్స్ చేశానన్నారు. పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మనం ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అధికారుల్లో ఐఏఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి ఆఫీసర్ల దాకా మంచిగా పనిచేసేవారు ఉంటారు. మమా అనిపించేవారు ఉంటారు. ఈ మమా అనిపించేవారి కారణంగా కష్టపడి పనిచేసే వారికి కూడా సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి. ఏ పని కూడా ఒక్కరితో కంప్లీట్ అవ్వదు. టీం వర్క్ చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. అంటే ఏ స్థాయిలో ఆఫీసర్లు ఆ స్థాయిలో సరిగా పనిచేస్తేనే వర్కౌట్ అవుతుంది. లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. అనుకున్న పనులు టైంకి పూర్తవుతాయి. కానీ ఇక్కడే సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా మైలేజ్ రాకపోవడానికి కారణం ట్యూన్ కాకపోవడమేనా అన్న డౌట్లు వస్తున్నాయి. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి రోజూ జనం మధ్య తిరుగుతున్నారు. తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పినా ప్రతి చోటికి వెళ్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా సెలవు లేదు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇటు సెక్రటేరియట్ రెండో చోట్ల రోజు ఏదో ఒక శాఖపై రివ్యూలు చేస్తున్నారు. గ్రౌండ్లోకి కూడా దిగుతున్నారు. వర్క్ చూస్తున్నారు. ఈ వర్కింగ్ స్టైల్ను బ్యూరోక్రాట్లు ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కలెక్టరేట్లలో తీరికలేని పని ఉన్నా పాలనాధికారి గ్రౌండ్లోకి వెళ్తేనే పనులు అనుకున్న టైంకు అనుకున్న విధంగా జరుగుతాయి. పైనుంచి చూసేవారు ఎవరూ లేకపోతే కింది స్థాయి వరకు నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ఒక ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు రావాలన్నా, మంచి మార్కులు పడాలన్నా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది కరెక్ట్గా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఆ పని పాలనా అధికారి నుంచే మొదలవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అప్పుడే వ్యవస్థలో మెరుగైన ఫలితాలు వస్తాయని బలంగా నమ్ముతున్నారు. కలెక్టర్ల మీటింగ్ జరిగినప్పుడల్లా మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి అని చెబుతూనే ఉన్నారు. ఒక టైంలో సీఎం చెప్పగానే కలెక్టర్లు బాగానే కదిలారు. పల్లెబాట, జనం బాట పట్టారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలకు వెళ్లి మెనూ చూశారు. పిల్లలతోనే కలిసి మధ్యాహ్న భోజనము చేశారు. కానీ ఇది కొన్ని రోజుల వరకే పరిమితమైంది. ఇక రెగ్యులర్గా వెళ్లడం అవసరమా అనుకుంటున్నారు. పక్కన పడేస్తున్నారు. ఇవే కాదు, పీడీఎస్ బియ్యం, పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించాలి. అలాగే ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను నోట్ చేసుకుని వాటిని ఫాలో అప్ చేయించాలి. కానీ అదే జరగడం లేదన్నది పాయింట్.
కలెక్టర్లతో సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి అని సీఎం రేవంత్ అన్నారు. లబ్ధిదారులతో, స్థానిక ప్రభుత్వ సిబ్బందితో మమేకం కావాలని, వారితో మాట్లాడి పథకాలు, కార్యక్రమాలు ఏ మేరకు చేరుతున్నాయి, లక్ష్య సాధనలో ఆయా పథకాలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయన్న వివరాలు సేకరించాలని నిర్దేశించారు. ఈ వివరాలన్నిటితో ప్రతి నెల 5వ తేదీలోగా టూర్ డైరీ రూపంలో సీఎస్కు రిపోర్ట్ పంపాలని, ప్రతి పర్యటన ఫలవంతంగా ఉండాలన్న టార్గెట్ పెట్టారు. కానీ ఈ టూర్ డైరీ ఎవరిస్తున్నారు, ఎంతమంది ఇస్తున్నారు? సో రోజు చెబితేనే గ్రౌండ్లో కాలు పెడతాం అన్నట్లుగా కొందరు బ్యూరోక్రాట్ల తీరు ఉంటుంది. రోజు చెప్పించుకునే పరిస్థితి ఎన్నాళ్ళు చెబుతారు, ఎందుకని చెబుతారు? కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెరుగుతుందని, అందరిలోనూ బాధ్యత పెరుగుతుందని, వీటికి తోడు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్న కాన్సెప్ట్తో కలెక్టర్లకు ఈ టూర్ డైరీ కాన్సెప్ట్ ఇచ్చారు. కలెక్టర్ల పనితీరును అంచనా వేసే సందర్భంలో వారి క్షేత్రస్థాయి పర్యటనలు, నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి 10 ప్రధాన అంశాలను పరిశీలించాలన్నారు. అందులో ముఖ్యమైనవి విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలన్నారు. కానీ ఇది 3 నాళ్ల ముచ్చటే అయింది. పలు శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు కొంతమంది కొన్నేళ్లుగా క్షేత్రస్థాయికి వెళ్లడమే మానేశారు. కేవలం ఆఫీసుల నుంచే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు పాస్ చేస్తున్నారు. ఒక కలెక్టర్ కదిలితే కింది స్థాయి సిబ్బంది కూడా కదులుతారు, అలర్ట్ అవుతారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లనుండడంతో ఆయా శాఖలపై పర్యవేక్షణ మరింత పటిష్టమవుతుంది. విధులకు ఎగనామం పెట్టే వారికి చెక్ పడుతుంది. పిహెచ్సిలు, సిహెచ్సి హాస్పిటల్స్ వెళ్తుంటే అక్కడి డాక్టర్లు, సిబ్బందిలో మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్కారు బడులను రెగ్యులర్గా సందర్శించడం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగుపడడంతో పాటు చిన్నారులకు నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంటుంది. సో ఈ లెక్కలన్నీ తెలియనివారు, కానీ అడుగు బయట పెట్టడమే సమస్యగా మారుతోంది. కలెక్టర్లకు కొన్ని చోట్ల రాజకీయపరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించాలి. కొందరు సరిగా పని చేయనివ్వరు. అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్లాల్సిందే. పొలిటికల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉన్నా అమలు చేసేది బ్యూరోక్రాట్లే. పవర్ చేతిలో ఉందని సొంత లాభం చూసుకునేవారు కూడా తయారవుతున్నారు. అవినీతి చాలా ఉంటోంది. ఎంతో మంది చేతులు తడిపితే గాని బిల్లులు రిలీజ్ కాని పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చిన టాస్క్ను పకడ్బందీగా చేయాల్సింది పోయి మమ అనిపించేలా చేస్తుండటంతోనే సీఎం రేవంత్ కీ కామెంట్స్ చేశారని అంటున్నారు. పాత ప్రభుత్వం ట్యూన్ నుంచి బయటపడలేకపోతున్నారా? ఏం జరుగుతోంది? ఎలా జరగాలి? బ్యూరోక్రాట్లలో భారీ ప్రక్షాళన ఉండబోతోందా? దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణ తయారవ్వాలంటే ఆ బాధ్యత ఐఏఎస్లపైనే ఎక్కువగా ఉంటుందని సీఎం రేవంత్ తరచూ చెబుతున్న మాట. జిల్లా పాలనాధికారిగా అన్ని పనులు చక్కబెట్టే వ్యవహారం కలెక్టర్ దగ్గరే ఉండడంతో అక్కడి నుంచి మార్పు మొదలవ్వాలని డే 1 నుంచి చెబుతూ వస్తున్నారు. తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకునేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బందిని ప్రక్షాళన చేసుకోవాలని కూడా గతంలోనే సూచనలు వెళ్లాయి. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని, వాటిని ఎప్పటికప్పుడు నేరుగా సీఎంఓతో పంచుకోవాలని కూడా సీఎం రేవంత్ ఇదివరకే సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియాలు కూడా ఇవ్వాలన్నారు. కానీ ఇప్పటిదాకా ఒక్కటి కూడా వచ్చింది లేదు, చొరవ తీసుకున్న వారే లేదు. నేరుగా సీఎంఓతో టచ్లోకి రావాలని మంచి అవకాశం ఇవ్వడం చాలా రేర్గా జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి స్వేచ్ఛ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే కథ మార్చడం లేదు. ఎందుకన్నది ఇప్పటి పాయింట్. ఐఏఎస్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ప్రతిరోజు నిర్దేశిత సమయంలోగా సచివాలయంలో అందుబాటులో ఉండాలని
తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా క్షేత్ర పర్యటనకు వెళ్లాలని, నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని ఇలా సీఎం ఎన్నో ఆదేశాలిచ్చారు. కానీ వాటిని అమలు చేయకపోవడంతోనే తాజాగా రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు. కొందరైనా మారతారన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కూడా చెప్పారు. సీఎం అనుకున్న లక్ష్యానికి తగ్గట్లు కలెక్టర్లు గ్రౌండ్ వర్క్ చేయకపోతే ఏ పని జరగదు. ఇది నిజం. మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు. ఇది సరిపోవడం లేదు. మరో 4,000 కోట్లు అవసరం. ఇది జరగాలంటే అధికారులు పకడ్బందీగా పనిచేసి రెవెన్యూ ఎక్కడ మిస్ అవుతుందో గ్రహించాలి. ఖజానాకు ప్రతి పైసా జమ చేయాలి. అది బాధ్యత అంటే. అప్పుడే సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు వీలు కలుగుతుంది. సో ఇవన్నీ చూసుకోవాల్సింది బ్యూరోక్రాట్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులే. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వర్క్ స్టైల్ నుంచి ఇంకా బయటపడడం లేదా అన్నది కూడా ఒక యాంగిల్. 10 ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండడంతో ఆ లెవెల్కే పరిమితమయ్యారు. గేర్ మార్చి స్పీడ్ పెంచడంలో వెనుకబడుతున్నారా అన్నది కూడా కీలకంగా మారింది. ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంది. గతంలో అంటే కేసీఆర్ మూడ్ చూసి పనిచేసే వాళ్ళన్న టాక్ ఉంది. మరి ఇప్పుడేమైంది? రోజు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లాలని చెబుతున్నా కదలరేంటి? ప్రభుత్వ లక్ష్యాలపై నిర్లిప్తంగా ఉన్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని ప్రయారిటీస్ ని పెట్టుకుంది. వెల్ఫేర్ ను ఛాలెంజింగ్ గా రుణమాఫీ చేసింది. పదే టార్గెట్ గుర్తుకు చేయాల్సి వస్తుందంటున్నారు. జనం ఏ అప్లికేషన్ పెట్టుకున్నా వాటిని పకడ్బందీగా ప్రాసెస్ చేసి వివిధ దశల్లో ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. కానీ సరైన పర్యవేక్షణ లేక ఇది జరగడం లేదు. కులగణన సర్వే కంప్యూటరీకరణ అయినా, రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అయినా ఇదే కథ. ప్రభుత్వం ఎంత పనిచేసినా అధికారుల పనితీరు లేకుండా చెడ్డ పేరు రావడం ఖాయం. నిధులిచ్చుకుంటూ వెళ్తే లాభం లేదు. పేదవాళ్లకు వెళ్లాలి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం రాబట్టాలి. ఐఏఎస్లు తప్పుదారి పడితే ఎలా ఉంటుందో చాలా కేసులున్నాయి. భూ బదలాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పూర్తిగా ఇరుక్కున్నారు. ఈడీ విచారణకు హాజరయ్యారు. భూదాన్ భూముల విషయంలో అమోయ్ కుమార్ వ్యవహరించిన తీరుపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసిందంటే ఎలాంటి డీలింగ్స్ నడిపారో అర్థం చేసుకోవచ్చు. అటు కాళేశ్వరం అవినీతి వ్యవహారంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ లాంటి ఐఏఎస్లు తెలియదు, గుర్తుకు లేదు, అవగాహన లేదు, చాలా రోజులైంది ఇలాంటి సమాధానాలు ఇచ్చారు. నిజానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఉన్నతాధికారులు లాభ నష్టాలను బేరీజు వేయాలి. ఎక్కడ కడితే తక్కువ నిధులతో ఎక్కువ లాభమో చెప్పగలగాలి. బ్యారేజీల వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందని మీకు అనిపించలేదా అని ఘోష్ కమిషన్ సోమేష్ కుమార్ ను ప్రశ్నించగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ విషయాలను చూసుకుంటారని సమాధానమిచ్చారు. అన్ని హెచ్ఓడీలే చూసుకుంటారంటే సీఎస్ గా మీ బాధ్యత ఏంటి అని కమిషన్ మళ్లీ ప్రశ్న వేసింది. దానికి సరైన జవాబివ్వలేని పరిస్థితి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లతో ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లెగ్ వర్క్ చేయాల్సిందెవరు, చేయని వారు ఎవరు అన్నది ఎవరికి వారికి అర్థమైందంటున్నారు. ఇన్నాళ్లు మాటలతోనే చెప్పిన ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిశాక భారీగా ప్రక్షాళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. సో ఒక విషయాన్ని పదే చెప్పించుకోవద్దు. ఫీల్డ్ విజిట్ చేస్తే చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రజా సమస్యలు తీరుతాయి. టీం వర్క్ కనిపిస్తుంది. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ విషయాన్ని గ్రహించాల్సింది జిల్లా పాలనా అధికారులే. For more videos like this, subscribe Big TV channel.